రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మురికి కాల్వల్లో వేసిన పైప్ లైన్ల లీకేజీయే నీటి కాలుష్యానికి కారణమంటున్నారు స్థానికులు. విజయవాడ నగరంలో కలుషిత నీరు ప్రాణాలు తీస్తుందని తెలుపుతున్నారు. ఇప్పటికే కలుషిత నీరు తాగి 5గురు మృతి చెందారు. వాంతులు విరేచనాలతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 150 మంది చికిత్స పొందగా మరికొంతమంది ఇంకా వైద్యం చేయించుకుంటున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ, విజయవాడ నగరపాలక సంస్థలు మాత్రం వీరివి సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నాయి. తమ తప్పు లేదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సింగ్ నగర్, పాకాయపురం, భవానీపురం, సితారా సెంటర్ ఇంకా పలు ప్రాంతాల్లో కలుషిత నీటి బాధితులు 6గురు ఉన్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చేరారు. బాధితుల్లో 30 ఏళ్ల వయసులోపు వారే ఎక్కువగా ఉన్నట్టుగా ప్రజలు తెలుపుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మురికి కాల్వల్లో వేసిన పైప్ లైన్ లీకేజీ నీటి కాలుష్యానికి కారణమంటున్నారు స్థానికులు. విజయవాడ నగరంలో కలుషిత నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కలుషిత నీరు తాగి 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ సార్, చెప్పండి. ఇప్పటి వరకు 6గురు వరకు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 5గురు మృతి చెందారు. మరి ఇంకా ఎంతమంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు? మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? అఫీషియల్ గా 5గురు మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు సమాచారం ఉన్నప్పటికీ కూడా దాదాపు 6-7గురు చనిపోయారు ఇప్పటి వరకు అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా పైప్ లైన్లకు సంబంధించి దాంట్లో కలుషితమైనటువంటి నీరు దాంట్లో చేరడమే ప్రధానమైనటువంటి కారణం. పైపులో ఉన్నటువంటి లీకేజీల కారణంగా కలుషితమైనటువంటి నీరు దాంట్లో చేరి ఆ నీరు తాగడం వల్ల చాలా మంది ఇలా చనిపోతున్నారు. ఇంత భయంకరంగా ఉంది ఈ పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి అధికారులకు ఇప్పటికే వాళ్ళందరూ కూడా అనేక సార్లు పెట్టుకున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఏ ప్రయోజనం కలగలేదు. రాను ఇప్పుడు పరిస్థితి మరి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, అటు వృద్ధులు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. అనేక మంది ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు పెద్దగా స్పందించలేదు ప్రస్తుతానికి. దీన్ని ప్రధానంగా టీడీపీ కానీ లేకపోతే మిగిలినటువంటి అపోజిషన్ పార్టీస్ కానీ దీన్ని ప్రధానంగా తీసుకుని దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఏదో ఒకటి చేసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ లీకేజ్ అవుతుందో, ఎక్కడ మంచినీటి పైప్ లైన్ లో కలుస్తున్నాయో ఇవన్నీ కూడా చూసి వాటిని కనుక కట్టడి చేయకపోతే, నియంత్రణ చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా పరిణమించే అవకాశం ఉంది. భారతి అయితే నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వీళ్ళవి సహజ మరణాలుగా చెప్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. వాళ్ళు దానికి ఇది కారణం కాదు, పైప్ లైన్ ఎట్లా వస్తుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్ననే ఇష్యూ చాలా తీవ్రంగా పరిణమించింది నిజానికి. కానీ ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నగరపాలక శాఖ కానీ లేకపోతే మిగిలినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరూ దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఖచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అనేక మంది పిల్లలు, అనేక మంది వృద్ధులు ఇవాళ ఎఫెక్ట్ అయి ప్రాణాలకు ఉపయోగ ప్రమాదం కల్పిస్తుంది. భారతి 30 ఏళ్ల వయసులోపు వారే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయా? లేదు, అట్లా అంటే 30 ఏళ్ల లోపు వాళ్ళు అంటే చిన్నపిల్లలు కూడా చాలా మంది ఇంపాక్ట్ అయ్యారు. పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇంపాక్ట్ అయ్యారు. అందరూ హాస్పిటల్లో ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి. మొగరాజపురం ఆ ప్రాంతం అంతా కూడా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి నెలకొంది విజయవాడలో. అందువల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిగా ఇది భావించవలసినటువంటి అవసరం ఉంది. 30 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు ఇప్పటి వరకు. వృద్ధులు కూడా చాలా మంది హాస్పిటల్ తీసుకుంటున్నారు. పిల్లలు కూడా కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళకి శక్తి ఉండదు కాబట్టి, పిల్లలకి తట్టుకునేటటువంటి రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండదు కాబట్టి వాళ్ళ పట్ల ఇంకా తీవ్రమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సమస్యకి పరిష్కారం కనుక్కోకుండా దీనికి సంబంధించి ఏవేవో సాకులు చెప్పడం, ఏవో ఒకటి చెప్పడం అందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. భారతి. Right, sir. Thanks for the update.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.